దేవుడు పిల్లలు కూడా జయశాలులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుని పిల్లలు ఓడిపోకూడదు. మన పిల్లలు ఎవరైనా ఓడిపోతే మనకి ఎంత బాధ. మన గర్భంలో పుట్టిన బిడ్డలు పరీక్షలలో ఓడిపోయారనుకో, లేదా ఫెయిల్ అయ్యారనుకో, ఎలా ఉంటుంది? సంతోషమా మీకు? ఎవరైనా సంతోషిస్తారా? అరే బలి తప్పేవరా, నువ్వు తప్పాలని అనుకున్నా నేను అనే తల్లిదండ్రులు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఈజ్ దర్ ఎనీబడి? ఎంతో అవమానం తట్టుకోలేవు. నేను 10వ తరగతి చదువుతున్న దినాల్లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత మాది ఒక పల్లెటూరు ప్రాంతం, ఖాళీగా ఉండటం ఎందుకని కొంతమంది ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే దగ్గర ఈ ఏమంటారు బొచ్చెలు, తర్వాత సిమెంటు, ఇటుకలు అందించే గుంపులో నేను కూడా పోయినా. ఎందుకు పోయిందంటే ఏమో వస్తాయి, ఫీజులకు వస్తాయి, లేకపోతే బుక్స్ కొనుక్కోవచ్చు. వై వీ డిపెండ్ ఆన్ పేరెంట్స్? ఇట్స్ నాట్ షేమ్ఫుల్ థింగ్. డూయింగ్ వర్క్ ఈజ్ నాట్ షేమ్ఫుల్ థింగ్. బెగ్గింగ్ ఈజ్ షేమ్ఫుల్ థింగ్. యూ కెన్ డూ ఎనీ వర్క్, నో ప్రాబ్లం. కష్టపడు, తప్పలేదు. పోయినా అదొక పల్లెటూరు, ఆ ఊరికి న్యూస్ పేపర్ కూడా రాదు. ఇట్స్ వెరీ ఓల్డెస్ట్ విలేజ్. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు. విషయం ఏంటంటే, నేను ఆ ఇంటి దగ్గర నేను మా ఫ్రెండ్స్ కొంతమంది, నాతో పాటు చదువుకున్న కొంతమంది ఉన్నారు. మేమందరం కలిసి యూత్ పనిచేస్తూ ఉన్నాం. ఇంకెట్లా ఉండదు తెలుసు కదా, సిమెంట్ పని చేసేవాడు ఎట్లుంటాడంటే అగ్లీగా, కొంచెం చూడటానికి అంత తెల్లగా, లాట్ ఆఫ్ థింగ్స్, స్పాట్స్. అలాగే పనిలో నిమగ్నం అయినప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫైనల్ రాసి వచ్చి పనిలో చేసుకుంటుంటే ఆ ఇంటి ఓనర్ కొడుకు 10th క్లాస్ పాస్ అయ్యాడట. మాలాగిని రాసుకుని వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే స్వీట్ హాట్ తీసుకొచ్చి నేను పాస్ అయ్యాను అందరికీ స్వీట్లు ఇస్తుంటే, ఎందుకు ఈ స్వీట్ అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఆ పిల్లగాడు ఏమని చెప్పాడంటే, నేను పాస్ అయ్యాను, 10th క్లాస్ పాస్ అయ్యానంటే వాళ్ళ మమ్మీ డాడీ ఎంత సంతోషమో. ఆ సంతోషానికి అవధులే. అప్పుడు నాకు గుర్తు, నేను అన్నాను, నేను కూడా రాసి వచ్చాను 10th క్లాస్ అని చెప్పినాను. నువ్వు 10th క్లాస్ రాసావా? వాళ్ళకి మాకు బోనస్, వాళ్ళ పేరు బాస్ మాకు. ఎస్, నేను రాసి వచ్చాను. ఏది నెంబర్ ఏంటి నేను చూసేస్తాను. వాళ్ళకంటే అడ్వాన్స్డ్ పేపర్ వచ్చిందనమాట. దే ఆర్ రిచ్, దే హ్యావ్ సమ్ కమ్యూనికేషన్. ముందుగానే ఈ రిజల్ట్ వస్తాయి కదా, డూప్లికేట్ పేపర్ వచ్చింది, దాంట్లో రిజల్ట్ మాత్రం ఉంటాయి. కొంచెం హాట్ కేకులా కొనుక్కుంటారని చెప్పి వాడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీజ్ చేస్తారు. సో అది వచ్చింది ఆ కాపీ. అక్కడ కొంతమంది ఇలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ చూసుకుంటున్నారు హ్యాపీ మూడ్లో, కొంతమంది ఏడుపు మూడ్లో, రకరకాల మూడ్స్ ఉంటాయి. ఇక నా నెంబర్ కావాలని పిల్లగాడు నా నెంబర్ పట్టుకొని పోయి ఏమైందని కథ చూడాలి అనుకున్నాడో ఏమో, నాకంటే ముందు పరిగెత్తుకొని, నేను పోవడానికి కుదరదు, పల్లె ఉన్నాను. ఆయన తీసుకుపోయి ఏం చేశాడంటే వెతికి చౌకప్పుడు చల్లగా ఏం చెప్పాడంటే, నీ నెంబర్ కనపడుతున్నాను. కనపడకపోవటం ఏంటి? చాలా నాకే భయం లేదు, కనపడలేదంటే ఈ కళ్ళు లోపం ఏదో, ఈ హౌస్ ఆఫ్ కైండ్ ఆఫ్ కళ్ళు ఇష్యూస్ ఏమి ఉండుంటాయి కనుక్కొని, లేదు సరిగ్గా చూడాలి, నేను సరిగ్గా చూడండి అంటే, చూశాను. ఎక్కడ చూసావు నువ్వు అన్నది. 3rd క్లాస్లో వెతికా. 3rd క్లాస్లో ఉండదు. అటగైతే 2nd క్లాస్లో చూస్తాను నేను పోయి, మళ్ళీ 2nd క్లాస్లో నీ నెంబర్ లేదు అన్నాడు. మళ్ళీ నో, ఇది 2ndలో కూడా ఉండదు, 1స్ట్లో చూడిపో. పోయి 1స్ట్లో చూశాడు, ఏడు పొమ్మ పెట్టుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయన పాస్ అయింది 2nd క్లాస్, నేను పాస్ అయింది 1st క్లాస్. ఇక వాళ్ళ అమ్మ నన్ను మొక్కలు చూడ, ఇక వాడిని తిట్టడం వదిలేసి, అప్పుడు దాకా స్వీట్ పంచిన వాళ్ళు, సంతోషించిన వాళ్ళు మొక్కలు చిన్నపుచ్చుకున్నారు. ఎంత చిన్నపుచ్చుకున్నారంటే, ఒక పని చేసేవాడు 1st క్లాస్ ఏంటి,
నువ్వేంటిరా అసలు నువ్వు మనిషివానని చెప్పి వాళ్ళ మమ్మీ తిడతా ఉన్నాడు. ఎంత అవమానం కదా, ఇది నిజంగానే అవమానమే. అంటే పాస్ అయినప్పటికీ కూడా సెకండ్ కదా కదా ఓ పక్కనే వాడు ఫస్ట్ అయిపోయా. అసలు ప్రాబ్లం అది. అసలు ప్రాబ్లం ఏంటంటే వీడు ఫస్ట్ వచ్చాడు, వీడు పని చేసుకునేవాడు ఫస్ట్ వచ్చాడు. అది ఒక రకమైన వ్యసనం అనుకోవాలి. సంతోషించాల్సింది పోయి పైకైతే భలే బాగా వచ్చినాయి, బాగా చదివావు, ఎక్కడ నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఎప్పుడు రాసావు, ఎక్కడ చదువుకున్నావు, ఇక లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అవన్నీ ఇట్లా ఉంటాయి మన యాత్రలో. తల్లిదండ్రులు సంతోషిస్తారు పిల్లలు విజయం పొందినప్పుడు. ఇక్కడ ప్రభు కూడా మన నుంచి కోరేది ఏంటంటే విజయ పదంలో ముందుకు సాగాలి. ఓడిపోవటం, జారిపోవటం, బాధపడటం, ఏడవటం ఇది దేవునికి ఇష్టం లేదు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుదాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు మూలముగా మనకేమిస్తాడు దేవుడు? జయమిస్తాడు. యేసుక్రీస్తు మూలముగా జయం. యేసుక్రీస్తే మనకు విజయాన్ని ఇచ్చేవాడు. అప్పటికే ఆయన సమాధిని జయించి విజయుడై తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని ఆయన పిల్లలైన మనం అందరం చూస్తూ ఉంటే, చూడండమ్మా చూడండి, ఆ మరణం ఏం చేయలేదు చూడండి రా, చూడు ఆ సమాధిని ఏం చేయలేదు చూడు, ఇదిగో సమాధిలో చెలేసించారు చూడండి అని మనందరికీ ప్రభు ప్రత్యక్షమై తను కనబరుచుకొని మనలో ఉన్న మరణ భయం పోగొట్టాడు. మనలో ఉన్నటువంటి సమాధినే భయం పోగొట్టాడు. అంతకుముందు నాకు మనిషిని సమాధిలో పెడుతుంటే చాలా బాధేసేది, భయం వేసేది. రేపు నేను కూడా ఇక్కడ పెడతాను. ఎందుకు భయమో తెలుసా? కొన్ని డెడ్ బాడీస్ చచ్చిపోయి జంతువులు కళేపరాలు ఊరికి చివర పడేస్తుంటారు కదా. పడేసినప్పుడు మనం దారిని పోయేటప్పుడు చూస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ దృశ్యం కళ్ళతో చూడలేదు. ఆ బాడీని ఎన్ని రకాల పురుగులు పట్టుకొని కలపడుకొని తింటా ఉంటాయి కదా. వాట్ ఈజ్ డేంజరస్ సిచ్యువేషన్. అసలు చూస్తేనే భయం వేస్తుంది. నాకైతే చాలా భయం. ఏంటి ఇంత భయంకరం, ఎటు నుంచి వచ్చిన ఈ పురుగులు ఎన్ని తింటుంటాయి, కలపడుకొని మళ్ళీ ఒకటాని మీద ఒకటి, ఒకదాని కూడా ఒకటి. రేపు నా బతుకు కూడా ఇంతే కదా, కాదా? అవునా కాదా? మన శరీరాలు కూడా రేపు ఎంత తిన్నా, ఎంత నిద్రపోయినా అయితే ఆ భయం నాలో ఉండేది. యేసు ప్రభు ఏం చేశాడు? సమాధిని జయించి తిరిగి లేచాక ఇప్పుడు మనకేంటి? నేను కూడా మిమ్మల్ని లేపుతానని చెప్పిన అది ఆ భయం అంతా పోయింది. ఇది పోతే పోయా, నన్ను లేపుతాడు దేవుడు. ఇంకొక బాడీ వచ్చింది. ఏమొచ్చుద్ది? కొత్త బాడీలు వస్తాయి, కొత్త శరీరం వచ్చింది. ఈ శరీరం కాదు, ఈ పనికి మళ్ళీ శరీరం. ఒక్కరోజు స్నానం చేయకపోతే కథమే, మనమే నిద్రపోలేము, పక్కన దేవుడు రైట్. ఇట్లాంటి కంపు కొట్టే శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీసేసి తొలగించేసి ఒక గ్లోరియస్ మహిమ శరీరాన్ని తల మెరిచిపోయే, ఇక నశింపదు, లయము కానీ క్షయము కానీ శరీరం, మహిమ శరీరం ఇవ్వబోతున్నాను. దీన్ని బట్టి నేను ప్రభు నన్ను ఆనందిస్తాను. అయ్యో మనకి ఇప్పుడు మరణ భయం లేదు, ఏం లేదు. పో, ఏం చేసుకుంటావో, వీ డోంట్ కేర్. మా దేవుడు మాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నన్ను సమాధిలో నుంచి లేపుతాడు అనేటువంటి దృఢమైన సంకల్పాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. క్రీస్తు యేసు ద్వారా మనకేమిస్తున్నాడంటే, ప్రభువు ఏం చేస్తున్నాడు? ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవుడు.
యేసుక్రీస్తు మనకి జయాన్ని ఇస్తున్నాడు. ప్రతిరోజు విజయ పదంలో నడిపిస్తానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని చేత నడిపించబడటానికి ఇష్టపడుతున్నావా? నిన్ను విజయ పదంలో నడిపించే దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావా? ఈ దేవుడు నిన్ను ప్రభావంతో నింపాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనకి సమయం ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారు? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల్లో చదివాం కదా, మరొకసారి చదువుతారండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. విశ్వాసం ఏం చేస్తుంది? జయింపజేస్తుంది. దేవుని మూలంగా పుట్టినవాడు క్రీస్తు యేసు నామములో, క్రీస్తు ప్రభువులో జన్మించినవాడు, క్రీస్తు ప్రభువులో జీవించేవాడు. యేసు క్రీస్తు ప్రభువులో అంటే సంఘముగా కూడి వచ్చటం మానని వారు జయిస్తారు అని అర్థం. సారీ టు సే, దిస్ ఈజ్ వాట్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ లివింగ్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో జీవించడం అంటే అర్థం ఏంటంటే, సంఘముతో కలిసి జీవించటం, అన్ని కూడికలకి రావడం. నీకు అప్పుడేం జరుగుతుందంటే, నీకు విశ్వాసం అధికమవుతా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం అదే కదా చెప్తుంది. చూడండి ఎవరైనా ఒకళ్ళు, రోమన్ చాప్టర్ 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది నీకు విశ్వాసం. విశ్వాసం అనేది నీకు కలగాలి. ఈ విశ్వాసంలో నువ్వు ఎదగాలి. అప్పుడే నువ్వు జయిస్తావు. అబ్రహాం గారు, విశ్వాసంలో ఏం చేయాలి? ఎదగాలి. మరుగుజ్జుల్లాగా సంవత్సరాలు గడిచిపోతున్నా విశ్వాసంలో ఎదగకుండా ఉంటే ఎలాగా నువ్వు జయిస్తావు? విశ్వాసమే లేకపోతే నువ్వు ఎలాగ జయిస్తావు? చెప్పండి. జయించేదేంటి? విశ్వాసం. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? యేసు క్రీస్తును గూర్చిన వాక్యము వినుట వల్ల. ఇది ఎక్కడ ప్రకటించబడుద్ది? దేవునింటిలో సంఘముగా కూడి వచ్చినప్పుడు. దేవుని వాక్యం తప్ప నుంచి ఇక్కడ పెట్టకథలు ఉండవు, ఇక్కడ స్టోరీస్ ఉండవు. ఇక్కడ నీకు ఘనతలు, నిన్ను హెచ్చించటాలు ఏముండవు. ఇక్కడ దేవునికే ఘనత, దేవునికే మహిమ. దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల వాడిగలదే, బలము గలదే మనల్ని తాగుతూ ఉంటుంది. ఈ తాకుడికి నువ్వు ఏమవుతావంటే బలపరచబడతా ఉంటావు. నువ్వు ఎంత బలపరచబడతావో అంత జయాన్ని నువ్వు పొందుతావు. బలం లేకపోతే ఇంకెక్కడ? శారీరక బలం కాదు. ఎంత ఏనుగైనా కానీ సత్య పురుగులు తీసి పోయా, ఆయనకి ఏనుగు కూడా కనపడదాడు. డెడ్ బాడీ ఏనుగులు పడింది అనుకోండి, ఇంత హైట్ ఏనుగున్నా ఒక వారం తర్వాత, నెల తర్వాత అడకొచ్చు తీసుకుపోతాయి. ఏంటి? ఏనుగు కంటే చిన్నగా ఉంటుంది పురుగులు. ఏనుగు కంటే ఎంత తక్కువ అవి వచ్చి కనబడకుండా చేస్తాయి దాని కళేబరాన్ని. వాట్ ఏ మిస్టరీ, వాట్ ఏ సర్ప్రైజ్. శరీరం కాదు బలం. ఎక్కడుండాలి? ఆత్మీయంగా నీకు బలం ఉండాలి. అప్పుడు నువ్వు జయిస్తావు. ఆ బలం వినుట ద్వారా వస్తుంది, విశ్వాసం వల్ల వస్తుంది. జయించిన వారికి ఉన్న ఆధిక్యతలు చాలా ఉన్నాయి. జయించిన వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన 2:7 వచనం. చెవిగలవాడు వినండి. ఏమిస్తాడు దేవుడు? పరదైసులో
ఏముంది? జీవవృక్షం ఉంది. ఆ జీవవృక్షానికి ఏం పండ్లు ఉన్నాయి? జీవం ఇచ్చే ఫలాలు ఉన్నాయి. అవి తింటే నువ్వు చావు. తెలుసా? దానికే మన వాళ్ళు ఇంకో పేరు పెట్టారు మన దేశంలో. ఏంటది? సంజీవి. సంజీవి మొక్క, సంజీవి చెట్టు. ఆ పొల్లుంటే చాలు చచ్చినోడు కూడా ఎక్కుతుంది. అని పెట్ట కథలే. మీకు కూడా తెలుసా? జోక్ కాదు, రియల్ అని వాళ్ళు అంటారు. రియల్ కాదు, రియల్గా ఇట్స్ ఎ స్టోరీ. ఇంతకుముందు చెప్పాను కూడా. మన సారు ఎట్టుంటాడు కదా, తోక ఆయన ఇట్లా కొండ పట్టుకొని వస్తూ ఉంటాడు. చెప్పాను ఇంతకుముందు. ఎందుకు అట్లా వస్తాడో తెలుసా? కొండ ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఆయన వాళ్ళు పూజించే వాళ్ళకి కూడా తెలియదు. నేను చెప్తా వినండి. వాళ్ళ వేదాలు ఉన్నాయన్నీ, వాళ్ళు చదవరు. ఊరికి పోసు స్టైల్ కొట్టుకుంటాయి, 100 తాళ్ళు కొట్టుకుని తిరగటమే. అట్లా ఏముందో ఎవరికి తెలియదు. ఎందుకు ఆయన కొండ తీసుకొచ్చాడంటే, ఈ యుద్ధంలో ఆ కృష్ణుడో ఎవడో ఏదో సంథింగ్ దెబ్బ తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అప్పుడు ఈయన వాళ్ళ బాస్ అన్నాడంట, ఒరే వానరుడా, నువ్వు పోయి ఆ కొండల్లో అక్కడ ఒకటి ఉంది కదా, ఏంది సంజీవిని మొక్క ఉంటుంది, దాన్ని తీసుకురారా అంటే, ఈసారి అక్కడికి పోయితే ఆ కొండ ఎంత వెతికినా అది కనపడలేదట. ఇది కనపడతలేదని చెప్పి ఆ కొండ ఎట్టుంటాడు, కొండ తీసుకొని పరమానంద శిష్యులు కనపడతాడు. సూది తీసుకురాడంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? పరమానంద శిష్యులు ఏం చేసేవాళ్ళు? సూది తీసుకురండి రా బాబు అని పంపిస్తే వాళ్ళు సూదిని ఎట్ట తెస్తారంటే, వాళ్ళు కూడా శిష్యులు 12 మంది ఉన్నట్టున్నారు. వాళ్ళు కూడా ఈ సూదిని ఒక మొద్దుకు గుచ్చి ఆ మొద్దును ఎత్తుకొని వస్తూ ఉంటారు. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు, మరి ఏం చేస్తారు? జీవవృక్షం బైబిల్లో ఉంది. సంజీవుని కాదు, సంజీవుని పేర్లు సంజీవ్ కుమార్, సంజీవయ్య, మళ్ళీ పేర్లు వాడి అది లేదు. ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్, దర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ ట్రీ ఆన్ ద ఎర్త్. నెవర్. ఉంటే ఎంతమంది సార్లు ఎట్ట కూర్చున్నవాళ్ళు, పిలకలు వేసుకొని ఎట్ట కూర్చున్నవాళ్ళు, వాళ్ళు తెచ్చుకుని వాళ్ళే మింగేసి వాళ్ళు ఎక్కడ కట్టుకొని బతికేవాళ్ళే లేవు. దానికోసం అడగపోయి అడుగులో కూర్చొని కన్యాకుమారి దాకా తిరిగి మెంటలోళ్ళు అయ్యి అర్థం కాక గంజాయి తాగుతున్నారు వాళ్ళు. మెంటలేకి రాసింది ఒకటి, దాన్ని నమ్ముకొని పోయి తిరిగి ఆ చెట్లు కనపడలా, వాళ్ళకి ఏం దొరకలా. ఆడపోయి కళాబరాలు పీక్కొని తింటున్నారు వాళ్ళు. దమ్ము కొట్టుకుంటా కూర్చున్నారు వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ నౌ. ఇదే జరుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ జీవవృక్షం ఉంది. సాతానుడు నకిలీ వృక్షాన్ని తయారు చేసేది మన దేశం. రైట్. ఈ జీవవృక్షం ఎక్కడుందంటే మనకు ఆది కాండంలో కనపడుతుంది. ఆది కాండము 3వ అధ్యాయం త్వరగా తీద్దాం. నాకు ఇచ్చిన సమయం ప్రకారం అయితే ఇప్పుడు వదిలేసేయాలి మిమ్మల్ని ఆపేసి. మరేమి ఇది ఒక కొలిక్కి రాలా. రండి, 3వ అధ్యాయం 24 వచ్చిన. అప్పుడు ఆయన ఆదాము వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. ఏ వృక్షానికి? జీవవృక్షం. మళ్ళీ వస్తలేమో సారు. ఎవరు? ఆదాం వచ్చి తింటాడేమో. తింటే ఏమవుద్ది అంటే దేవుడు పక్షపాతి, దేవుడు ప్రేమ లేదనుకోవాలా? ఆదాం రాకుండా ఎలగొట్టి ఏం చేశాడు? దగ్గర రాకుండా అగ్ని ఖడ్గాలు జ్వాలలు పెట్టాడు. ఇప్పుడు దేవుడు కఠినుడు అని అనిపించింది మనకు ఒక్కొక్కసారి కదా. దేవుడు తిన్నిస్తే పోయే, మనం కూడా బతికేవాళ్ళం అని అనుకుంటాం కదా. ఎంత ప్రమాదం ఉందో తెలుసా? పాపి చిరంజీవి అయిపోతాడు. పాపాల పరంపర కలకాలం ఉండిపోతుంది. ఇక మన బ్రతుకులు ఇట్లాగే అయిపోతాయి.
ఇక మనకు మరణం ఉండదు. పాపిష్టి బతుకుల్లోని వాడొచ్చి మల్లగొట్ట ఈడొచ్చి దీన్ని ఎవడు ఆపేవాడు లేడు. పాపాన్ని కట్ చేయటం కోసం దేవుడు ఏం చేశాడు? జీవ వృక్షం దగ్గరికి రానికుండా చేశాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పాపానికి పరిహారం చెల్లించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జీవవృక్షాన్ని దగ్గరికి మనల్ని పిలుస్తున్నాడు. జయించినట్లయితే అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ నీకు అగ్ని ఖడ్గాలు ఏం ఆటంకం వేయలేదు, ఇప్పుడు లేదు నీకు. నువ్వు జయిస్తే కదా ఏమంటాడు? జయించిన వారిని ఆ జీవవృక్ష ఫలములు తినున్నట్లుగా దేవుడు అధికారం ఇస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు జయిస్తావు. నువ్వు విశ్వాసం వలన నీ పాపమును, నీ శరీరేచ్ఛలను, ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలను నువ్వు జయించొచ్చావు. నువ్వు పరిశుద్ధుడివి కాబట్టి నీవు చిరంజీవి, సదాకాలము జీవించు. రా, ఇదిగో జీవవృక్ష ఫలాలు తినని ప్రకటన గ్రంథంలో మనకి వెల్కమ్ బోర్డు పెట్టాడు. ఇప్పుడు కూడా ఈ బోర్డు అలాగే ఉంది. నువ్వు జయిస్తావా? నీ శరీరాశలు నువ్వు జయిస్తావా? నీ కొరకు జీవవృక్షం ఉంది. ఈ లోక సంబంధమైన ఆశలను జయిస్తావా? నీకోసం జీవవృక్షం ఉంది. నీవి లోకమును జయిస్తావా? నీ కొరకు జీవవృక్ష ఫలాలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వు చనిపోవు, సదాకాలం ఉంటావు. క్రీస్తు ప్రభు మనల్ని జయింపజేస్తాడు. నువ్వు జయించాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు దేవునికి ఉన్న పాటున, ఉన్న చోటున అప్పగించుకో కదా. అదే కదా మనం రాయు, క్రీస్తు ప్రభు వల్ల మనకి విజయమునిస్తున్నాడు దేవుడు. అదే పాడబడం, క్రీస్తేసు ద్వారా దేవునికే స్తుతులు, విజయమునిచ్చే తన ద్వారా మనకు, క్రీస్తేసు ద్వారా దేవునికే విజయాన్ని ఇచ్చేవాడు. విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే, నువ్వు నేను కాదు. మన సొంత బుద్ధితో, సొంత జ్ఞానంతో విజయం కాదు. అపజయాన్ని తెచ్చుకుంటావు, అవమానాన్ని తెచ్చుకుంటావు, అసమాధానాన్ని తెచ్చుకుంటావు, మరణాన్ని తెచ్చుకుంటావు. నీ ప్రశ్నలకి జవాబు దొరకక దిక్కు దిక్కు చూసుకుంటూ కాల వ్యాపన చేస్తావు. యేసు ప్రభుకు నిన్ను నువ్వు అప్పగించుకో, నిన్ను విజయశాలిగా నిలబెడతాడు. ఆయనలో జీవించడం అభ్యాసం చేసుకో, నీవు బలము పొందుతావు. నువ్వు బలం పొందేవా, నువ్వు జయిస్తావు. అర్థమైందా? దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారు? వెనకోళ్ళు చెప్పండి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు? లోకమును జయిస్తారు. లోకమును జయించాలి. గొప్ప సవాలు. లోకాన్ని జయించడం అంటే అట్ట కాదు. ఇప్పుడు బయటికి పోయిన వెంటనే నీ ఫోను, ఎంత శోధన. దీన్ని జయించాలంటే ఏం చేయాలా? నువ్వు దేవుని మూలంగా పుట్టిన వానివై ఉండాలి, దేవునిలో ఎదిగేవానుగా ఉండాలి. దేవుని మూలంగా పుట్టడం అంటే క్రొత్తగా జన్మించటం. ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందాలి. రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ కదా, ఏంటిని విడిచిపెట్టాలి? విడిచిపెట్టడమే మారు మనసు అంటే. ఏమేమి విడిచిపెట్టాలి? గుర్తు చేసుకుందాం ఒకసారి, మర్చిపోతా లేకపోతే. మొదటిది ఏంటి? అబద్ధాలు విడిచిపెట్టాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనం రాత్రి చదువుకున్నాం. విడిచిపెట్టాలి. పుట్ ఆఫ్, రిమూవ్ దెమ్ ఫ్రమ్ యూ. పాయింట్ నెంబర్ 1, లైస్. అబద్ధం ఆడటం ఏం చేయాలి? ఇక్కడే పోయా సగం ఆస్తి నాకు, ఇక్కడే పోయా సగం లాభం నాకు అనుకుంటున్నాడు వ్యాపారి. అబద్ధం ఆడబద్ది కానీ ఆడ మాకేడ కుదురుతాయా? మేము అబద్ధాలు ఆడితేనే కదా మాకు తింటానికి బతికేది. ఎందుకు బతుకుతున్నావు అంటే అబద్ధాలు ఆడతానికి. అబద్ధాలు ఎందుకు ఆడుతున్నట్టే తింటానికి. ఎందుకు తింటున్నట్టే మళ్ళీ అబద్ధాలు. ఫైనల్గా నువ్వు ఎక్కడ పోతావు అంటే నరకాలి. ఇంత బతికి వెనకాల తెచ్చినట్టు ఇన్ని అబద్ధాలు ఆడి, 100 అబద్ధాలు ఆడి తిని మళ్ళీ చచ్చి నరకానికి పోవటం కంటే నిజాయితీగా బ్రతికి చనిపోయి దేవుని రాజ్యంలో ఉండటం ఉత్తమం. జీవవృక్ష ఫలాన్ని తీసుకోవటం ఉంటుంది. అది అందిపుచ్చుకోవడానికి సిద్ధపడాలి.
తర్వాత రెండోది ఏంటి? రండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటిది అబద్ధం, అబద్ధాలు విడిచిపెట్టు. రెండోది కోపం, కోపాన్ని విడిచిపెట్టు. మూడోది అపవాదికి చోటియొద్దు, ఎక్కడ కూడా సాతానికి చోటియొద్దు. అంటే అర్థం ఏంటి? దేవునికి నీవు నీ హృదయాన్ని అప్పగించు. నాలుగోది ఏంటి? దొంగతనం చేయొద్దు, దొంగతనము విడిచిపెట్టు. ఇక్కడ ఏం రాయబడుతున్నాడు? ఏం చెప్తున్నాడు? ఇక మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. అక్కర గలవారికి పంచిపెట్టేటట్లుగా మనం ఏం చేయాలంటే పని చేయాలి. పని చేసి దొంగతనాలు చేయకుండా మానుకోవాలి. అంటే అర్థం ఏంటంటే దాకా చూసాం కదా, ఎక్కడ రాయబడి ఉంది? మీకనా 3:10, మలాకి 3:10 ఏముంది? ఏం చేస్తున్నారు? దొంగిలించుచున్నారు. దొంగతనం విడిచిపెట్టు. దొంగిలించుతున్నావు. ఏం దొంగతనం చేస్తున్నావు అంటే దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దొంగిలిస్తున్నావు. అది దేవునిది, నీది కాదు. కొంతమంది నాది, నేను ఇస్తున్నాను, నువ్వేమి ఇచ్చేది? అది దేవుని భాగం, నాది అంటాడు. దేవునిది దేవునికి ఇవ్వాలి. అది నాది కదా, సరే ఉంచుకో. దానికంతా మళ్ళీ వెలుగు ఉంటాయి. బిల్లు వచ్చింది, ఒక బిల్లు వచ్చింది, డబుల్ బిల్లు వచ్చింది. దానికి తోడు మళ్ళీ ఇంజక్షన్లు కూడా ఇచ్చుకోవాలి. ఇట్లా డాక్టర్ గారు తొందరగా తగ్గిపోయేటట్టు చేయ్యా అయ్యా. ఎందుకు ఆ బాధ? దేవునికి నిజాయితీగా దేవునికి ఇచ్చి శోధించు, దేవునికి సాయం చేస్తాడు. నేను ఎరుగుదును, చాలామంది నమ్మకంగా వారి కలిమిలో కూడా కష్టాలలో కూడా వాళ్ళకి ఎంత అప్పులు ఉన్నా కానీ వాళ్ళ అప్పులు ఎందుకని అంటే దేవుని భాగం దేనికి ఒక అప్పులైనవి. అది కూడా చెప్తున్నా. ఎందుకు అప్పులైనవి తెలిస్తే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వని కారణం చేత అప్పులు అయిపోయాయి. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడే ఈయలే, ఇక అప్పులు నాకే లేదు, నేనేమి ఇచ్చే దేవుడికి? దేవుడా నీ భాగం అంటున్నావు, మరి నాకే చాలా అప్పులు ఉన్నాయి, క్షమించము, ఇది వాడికి ఇస్తాను, ఇచ్చేయి. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇస్తాను. ఏంది పరిస్థితి అంటే నువ్వు దేవుని భాగం దేవుడు అయితే నేను చూశాను కొంతమంది. అంటే చూడటం అంటే దేవుడు బయలుపరుస్తూ వచ్చాను. నేను చెప్తున్నాను ఏమని, 1,50,00,000 అప్పు ఉన్న సహోదరి నెలకి ఎంత కట్టుద్ది? ₹1,00,000 ఇంట్రెస్ట్ కట్టుద్ది. ఆమెకు వచ్చేది ఎంతో తెలుసా? 40,000 గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ ట్రాప్లోకి ఎట్టపోయిందంటే ఈ దర్శనం తెలియక అపవాది ఈడ్చుకొని పోతే పోయినంత లెక్క పోయి ఇప్పుడు పేకల్లోతు ముగినాక చావబోయే ముందు యేసు ప్రభు వైపు చూస్తే దేవుడు బయట. ఇప్పుడు విశ్వాసం వల్ల బతుకుతుందా? నాట్ బై మనీ, షీ లివింగ్ బై ఫెయిత్. ఆమె తన భాగాన్ని దేవుని భాగాన్ని దేవునికి నమ్మకంగా ఇచ్చేది. నేను చూశాను. ఆ దినాల్లో బెంగళూరులో సేవ చేస్తున్నప్పుడు ఆ సహోదరుడు మన దగ్గరికి వచ్చేది. తప్పకుండా ఎంత కష్టం అంటే అది ఇంకొకరికి ఇస్తే కొంత ఉపశమనం కలుగుద్ది, అయినా ఇవ్వదు. దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేది. మంత్లీ లక్షలు టుగెదర్ టర్న్ ఓవర్ అవుతుంది నా దగ్గర ఇప్పుడు. హౌ ఇట్ ఈస్ ఐ డోంట్ నో. లక్షలు టర్న్ చేస్తుంది ఆమెకు వచ్చేది 40,000. lakhs టుగెదర్ పే చేస్తుంది. ఎవ్రీ మంత్ 1 lakh షీ ఈజ్ పేయింగ్. ఇట్స్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్ ఫాల్స్, ఇట్ ఇస్ ట్రూ. మీకు కావాలంటే ఆమె నెంబర్ ఇస్తాను, మీకు ఎవరు సిస్టర్ కన్నడ వచ్చింది, మీకు నెంబర్ ఇస్తాను. ఆమె ఫోన్ చేసి అక్క ఇట్లా చెప్తున్నాడు నిజంగానే అందులో క్లియర్గా చెప్తుంది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎవ్రీడే ప్రతిరోజు ఆరాధనకు వస్తుంది. 5 గంటలకి ముందే లేచి కూర్చుంటుంది. ఫోన్ మోగటం ఆలస్యం, పాస్టర్ ప్రైజ్ లార్డ్.
5 గంటలకు కాల్ చేస్తే అన్ని రాళ్ళు పచ్చి విగ్రహారాధన నుంచి పెట్టుకోవచ్చు. వాళ్ళ ఆయన అంటాడు, చాలా హింసాము, మందిరానికి పోతే నన్ను చంపేసి వెళ్ళిపో అని చెప్పి ఒక రోజు ఆయనకి అడ్డంకి నిలబడేవాడు. అలాంటి శోధనలు, బాధలు, ఇబ్బందులు అన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు రావడానికి సాహసించింది. ఆమె ఈరోజు చెప్పేది ఏంటంటే, నేను బ్రతుకుతున్నానంటే నా ప్రభు వల్లే బ్రతుకుతున్నాను. I am living by faith on Lord Jesus Christ. వాళ్ళ పిల్లలు ఇద్దరు చదువుతున్నారు, మగ పిల్లలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆమె అంత కఠినమైనటువంటి అప్పులలో ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తుంది? She used to give the portion of the Lord unto the Lord. చేసింది, ఇస్తుంది ఇప్పటికీ కూడా. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి. దేవుని సేవలో అవి వాడబడాలి కదా. అందుకే ఇక్కడ ఏం చేయమంటాడు? దొంగిలవద్దు, దొంగిలవద్దు, దొంగగా ముద్ర వేసుకోవద్దు. అది నీది కాదు, దేవునిది, దేవునికి ఇచ్చేయి. ఇక నువ్వు అడుగు. ఇప్పుడు ఆమె అదే చేస్తుంది. పోతే మా అయితే 4,000 కదా, పోనీ ₹1,00,000 కావాలి, నాకు ఎవడిస్తాడు? ఇప్పుడు ఆమెకు ₹1,00,000 కావాలండి, ఎవరిస్తారు? పోతే ఆమె మా అయితే 4,000, 40,000 ఆమెకి, ఒక 4,000, రైట్? 4,000 దేవుడు ఇచ్చేస్తే ₹1,00,000 అక్కడ దేవుడు సెట్ చేస్తున్నాడు. సి వాట్ ఈస్ సర్ప్రైజ్. 4,000 సంతోషంగా దేవుని సేవలు ఇస్తా ఉన్నది, సేవకులకి వాడమని. అట్లా ఆన్లైన్లో వాళ్ళకి పంపిస్తాం. అడుగుతున్నాను, ఎవరికి పాస్టర్ ఎవరికైనా అక్కడ అలా నేను వాళ్ళ నెంబర్ ఇస్తాడు, అటు వెళ్ళిపోతుంది, తక్కువ అటు వెళ్ళి. ఎక్కడ కష్టాల్లో, బాధల్లో సేవకులు ఉన్నారో నాకు తెలుసు, బెంగళూరులో వాళ్ళ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. గోస్ దే, నో ప్రాబ్లం. మరి మీకు నో ప్రాబ్లం. ఇక్కడ నాకు సంఘం ఉంది, సంఘం నన్ను పోషిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, దొంగలుగా ఉండొద్దు, దొంగతనాన్ని విడిచిపెట్టండి. దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. ఎందుకంటే దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. నువ్వు అనుకోవచ్చు, నేను సంపాదిస్తున్నాను, నేను కష్టపడ్డాను, నాకు వచ్చిన శాలరీ, నా డబ్బు ఉంచుకో, ఏం పర్లేదు. కానీ దైవ నియమం ఉంది, దేవుడు పెట్టినటువంటి ఒక సిస్టమ్ ఉంది, అది నువ్వు తెలుసుకో. దేవుడు నీకు ఆశీర్వదించాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, నీకు సమృద్ధి కావాలి అంటే నాకిచ్చి శోధించు, నాకిచ్చి అడుగు. ఆమె దేవునికి ఇస్తుంది, దేవుడిని అడుగుతుంది, ప్రభువా ఇదిగో కమిట్మెంటు, ₹1,00,000 ఉన్నాయి. ఆమేన్. పో, లక్షలు టుగెదర్. షీఈస్ రొటేటింగ్ నౌ. షాక్ అయిపోతారు మీరు. దేవుని కార్యాలు నువ్వు ప్రత్యక్షంగా చూడాలంటే ప్రభుకి విధేయత చూపించు, దేవుని మాటకు లోబడు. దాచిపెట్టుకోవాలని ట్రై చేయబాకు. చినిగిపోయిన జేబులో వేసినట్టే అని బైబిల్ రాయబడం. నువ్వు వేసుకుంటావు, ఇక్కడ వెనక జేబు ఉండదు, చినిగిపోయి ఉండదు. ఇక్కడ వేయగానే వెనకబడ్డాయి కూడా నీకు తెలీదు. ఇంకోసారి పోయి నాకు చూసుకుంటే దొరకవు, మళ్ళీ పరిగెత్తుకుంటూ పని చేస్తావు. ఎందుకంటే ఇక్కడ లేవుగా, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పని చేయాలా? డబ్బులు ఎక్కడికి వస్తాయి? ఆదివారం కూడా చెయ్యి, సోమవారం కూడా చెయ్యి, మంగళవారం చెయ్యి, రాత్రి చెయ్యి, పగులు చెయ్యి. డబ్బులు వచ్చినాయా? ఎక్కడేస్తావు? మళ్ళీ చిరిగిపోయిన జబ్బులు మళ్ళీ కొద్ది లెక్కపోయిన తర్వాత చూసుకుంటే అవి ఉండవు, అయిపోయింది, మళ్ళీ పని చేయి. ఇది సాతానుడు వేసేటువంటి వల. దేవుని బిడ్డలు, దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చేవాళ్ళు ₹100 సంపాదించుకున్నారు. వారి ఇంట్లో సమృద్ధి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో సమృద్ధి, సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ. అబ్బా, ఏం చేస్తున్నారు మీరు? ఇది మన జీవితాల్లో మనం అనుభవించాలంటే ప్రాక్టికల్ క్రైస్తవుడుగా ఉండాలి.
క్రియాపూర్వకమైన క్రైస్తవుడుగా ఉండాలా. వినుట మట్టుకు మాత్రం విని గ్రహించకుండా పోతే నష్టం నీకే. చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మార్పు రావాలంటే దేవునికి ఇచ్చేయి. లేకపోతే నువ్వు దొంగగా ముద్ర వేయబడుతున్నావు. యు ఆర్ ఎ థీఫ్. రండి ఆ మాట చూద్దాం. దొంగలు దేవుని రాజ్యంలో చేరతారా? ఆ మాట ఎక్కడుంది? 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం చూడండి. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఓకే, ఇంకొక చోట చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. అందరం చదువుదాం ఈ భాగాన్ని. 6వ అధ్యాయం 9వ వచనం. అందరూ చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వారసులు కాలేదని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించలేవు. నువ్వు బల్లలో పరీక్షించుకోకుండా చేసినంత మాత్రం చేత దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాననుకుంటున్నావా? దేవుని ఇంటిలోనే దొంగతనం చేసే నువ్వు దేవుని రాజ్యానికి ఎలా పోదామనుకుంటున్నావు? ఎలా పోదామనుకుంటున్నావు? మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ మేము ఇవ్వాలా మీకు? మేము కష్టపడ్డాం కదా, మాకే ఇవ్వద్దు, మాకు అవసరం లేదు. ఈ దేవుని ఇల్లు కొరకై, దేవుని పరిచర్య కొరకై. మీకు తెలుసా ఇక్కడ ఎంత మెయింటెనెన్స్ ఉండదో తెలుసా? సారీ టు సే, కొంతమంది వస్తారు ఫ్యాను 5 మీద పెట్టుకుంటారు. కరెంటు బిల్లు ఎవడ కడతాడు? ఎవరు కడతారు? ఎవరో కడతారనుకోవద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. దేవుడు మనకిచ్చిన దేవుని ఇల్లు, మన ఇంటిని, ఈ దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనకు ఉండాలి. ఇంతసేపు ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఎంత బిల్ అవుతుందో తెలుసా? ఐఎమ్ నాట్ క్యాలిక్యులేటింగ్, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ ఆల్. ట్రై టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్. గ్రేప్ జ్యూస్, దాని మీద ఉన్నటువంటి రొట్టెలు, టాయిలెట్ క్లీన్ చేయడానికి ఫెనాయిల్, మనం తాగే టీ కప్పులు, మీకు పోసే టీ కప్పులు, గ్లౌజులు, ఒకటా రెండా? దేవుని ఇంటిలో సమృద్ధి ఉండటం కోసం ఏం చేయాలి? దేవుడు తీసుకురండి అని చెప్తే వినండి, దేవుడి మాట వినండి. అవి నాకు కాదు, నేను ముట్టుకోను వాటిని. ప్రభు సేవలో ఏర్పరచబడినటువంటి బిడ్డలు వాటిని కౌంట్ చేసి ప్రతిదానికి లెక్క ఉంటుంది. ఇట్స్ నాట్ ఇల్లీగల్ ప్రాసెస్. మనం ఫారిన్ డిపెండెంట్ కాదు, వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఫారిన్. అలాగని ఇక్కడ ఎవరి మీద కూడా డిపెండ్ కావట్లేదు, అది కూడా చెప్తున్నాను. వీ డిపెండింగ్ ఆన్ గాడ్, బట్ ఒబే ద వర్డ్. దేవుని వాక్యానికి విధేయత చూపించు. ఇక్కడ దొంగలు దేవుని రాజ్యంలో విడిచిపెట్టాల్సిన ఏమున్నాయో తెలుసా? దొంగతనాన్ని విడిచిపెట్టు. ఇంకోటి ఏంటి విడిచిపెట్టేది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి మళ్ళా పోదాం. ద్వేషాన్ని విడిచిపెట్టాలా? 31వ వచనం అందరం చదువుదామా? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వము విసర్జించు. ద్వేషం విసర్జించు. ఇలాగ వాక్యం చెప్పే నన్ను నువ్వు ద్వేషించుతున్నావు, విడిచిపెట్టు. డోంట్ హేట్ మీ. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. ఇప్పుడు దాకా చెప్పిన అన్ని నా మాటలు కావు. మీరు మలాకి గ్రంథానికి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత మాట్లాడండి. మళ్ళీ చూద్దాం రండి. మలాకి 3:10 అందరూ తీర్చి చదువుదాం. మాట ఈ నా మాటలు కావు. చదువుదామా? 9:10 ఈ జనులందరూ నా యొద్ద దొంగిల్లుచూనే ఉన్నారు, మీరు
శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించేలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అమెరికా ద గ్రేటెస్ట్ రిచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అక్కడ బిచ్చుగాడు కూడా కారులో పోతాడంట. ఎందుకో తెలుసా? అమెరికా దేవుని వాక్యానికి లోబడే దేశం. వారు 10వ భాగాన్ని కీపేస్తారు, పక్కన పెడతారు. దేవుని సేవలో దేవుని మందిరానికి ఇచ్చేస్తారు. అందుకని వాళ్ళు ఎవరు కూడా పేదవాళ్ళుగా ఉండరు. అమెరికాలో పేదవాడే కనపడ్డా నీకు పోతే. ఇక్కడే ఉండేది అందరూ, అక్కడ ఉండరు. అక్కడ పేదరికం అనేది లేదు. కారులో ఒకవేళ ఎవడన్నా ఉన్నా కానీ పేదవాడు అడుక్కోడంటే ఏదన్నా కావాలని అడుక్కున్నాడు కారు వేసుకొని పోయి వాళ్ళ దగ్గర తీసుకొని వస్తున్నాడు. అంతేగాని ఇక్కడలాగా చినిగిపోయి బట్టలు వేసుకొని కుట్టుకుంటా బచ్చాడు కొట్టుకొని అట్లా ఉండరు. ఎందుకు? దరిద్రమంతా మన దగ్గరే ఉంది. దేవుడు చెప్పిన మాటలు వినరు, దేవుడి మాట వినరు, దేవుడు చెప్పింది చేయరు. నష్టపోయే దేవుడు మనమే. నష్టపోయే దేవుడు నేను వినకపోతే నేనే, ఎవరో కాదు. దేవుని మాట వినండి, లోబడి ఉండండి. చూడండి, మీకు అందరికీ తెలుసు, చాలామంది చెప్పుంటారు కోల్గేటు వ్యవస్థాపకుని యొక్క చరిత్ర మనం వినే ఉన్నాం. ఆయన ఏం చేశాడు? దేవుని బిడ్డ కోల్గేట్ కంపెనీలో వచ్చే 10వ భాగాన్ని ఆరంభంలో దేవునికి ఇచ్చేశాడు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఆకాశ వాకిలు విప్పాడు. ఆయన అడుగుంటాడు దేవుడిని, ప్రభువా ఇదిగో నువ్వు చెప్పినట్టు తీసుకొచ్చాను, నా సంగతి ఏంటి అని అడుగుంటాడు. దేవుడు ఆకాశ వాకిలు విప్పాడట. వచ్చి పడుతున్నాయి, బిజినెస్ డెవలప్ అయిపోతుంది, లక్షలు కోట్లని బిజినెస్ టర్నోవర్ అయిపోతుంది. ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎట్లా కాదు, నేను 20% ఇస్తానని ఒప్పుకున్నాడట దేవునికి. ఇలా ఇంకా ఎక్కువ అవుతున్నాయి, 30, 40, 50 అట్లా. ఇప్పుడు ఆయన ఎంత ఇస్తుంటాడంటే 80% దేవునిది, నాకు చాలు. ఇప్పుడు అదంతా ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు మిషనరీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వెళ్తున్నారు. చాలామంది సువార్థికులు వాళ్ళ ఖర్చు పెడుతున్నారు, సువార్త సేవలు వాడబడుతున్నాయి. దేవుడు ఆయన ఏం తక్కువ చేయలేదు, ఆ బ్రాండ్ ఏం తక్కువ చేయలేదు. కోల్గేట్ అంటే ఇప్పటికీ కూడా కింగ్ ఆఫ్ ద టూత్ పేస్ట్. ఇక దానికి మించిన టూత్ పేస్ట్ నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు, సారీ. ఇది నేను చేసే, మేము వాడుకుంటున్నాను. కాబట్టి కొంతమంది అడుగుతారు, అన్నా నీ పడలేదు కాదు తెల్లగుండా అంటే ఇవి నేను అడ్వర్టైజ్మెంట్ కాదు. సో దేవుడు ఆశీర్దిస్తున్నాడు. ఏం చేస్తావు? దేవుడు తలుసుకుంటే దేన్నైనా చేయగలడు. పళ్ళు తెల్లగా చేయగలడు, ఊడగొట్టగలడు. వినకపోతే పళ్ళు ఊడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకండి? దేవుని మాట విను, దేవుడు చెప్పినట్టుగా దేవునికి ఇచ్చి అడగండి. నా జీవితంలో నేను ఇది అభ్యాసం చేసుకున్నాను. ఇలాగ నేను అభ్యాసం చేసుకున్న దగ్గర నుంచి దేవుడు నన్ను అంచెలంచెలుగా ఎదిగేటట్లు చేశాడు. ఎక్కడుండాల్సిన పల్లెటూరు గబ్బిలాన్ని తీసుకెళ్ళి బెంగళూరులో మల్టీనేషనల్ కంపెనీలో ఏసీ రూమ్లో రిప్రజెంటేషన్ చేసేటువంటి ఎండీస్ మేనేజ్మెంట్తో కూర్చోబెట్టాడు. ఎప్పుడు? దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వటం అభ్యాసం చేసుకున్న దగ్గర నుంచి నా పొజిషన్ మారిపోయింది, నా లైఫ్ స్టైల్ మారిపోయింది, నా లైఫే మారిపోయింది. ఫైనాన్షియల్ స్టేటస్ చేంజ్ అయిపోయింది. అప్పుడు దాకా కొంచెం చాలా కష్టంగా ఉండేది. నా జీతం అక్కడే ఉండేది, నాకు ఎదుగుదల ఉండేది కాదు, నా బతుకంతా అంతే. ఎక్కడున్నావయ్యా అంటే అక్కడే. ఎప్పుడైతే దేవుని భాగాన్ని దేవుడు, నా సహోదరుడు అక్కడ ఉండేవాడు, మా ఫ్రెండ్, ఆయనే ఈ దర్శనంలోకి నన్ను తీసుకొచ్చాడు. ఆయన నమ్మకంగా ఇస్తూ ఉండేవాడు. నన్ను ఏమని మటుకు చెప్పాడు కాదు, ఆయన ఇస్తూ ఉండేవాడు.
ఆరంభంలో ఆయన కూడా కొద్దిగా కష్టంగానే ఉండేది. అయినా కష్టం ఉన్నా కానీ దేవుని భాగం దేవుడు నమ్మకంగా ఇచ్చి నెలకొంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. చూశాను, మేమిద్దరం ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్. అంటే మేమిద్దరం పక్క పక్కన కూర్చుంటాం, ఒకటే ఇదన్నమాట. జాబ్లో కూడా గమనించాను. ఏంటి బ్రదర్ అంటే, అలా దేవునికి ఇస్తూ ఉంటాను నేను అని. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయనకి చాలా ఖర్చు వచ్చింది, చాలా అప్పులు అది ఇబ్బంది అయింది. ఆయన ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు. కూర్చొని ప్రార్థన చేసుకొని బాగా, అంటే ఇంట్లో కొనుక్కోవడానికి, అన్ని సరుకులు కొనుక్కోవడానికి ఆ నెలలో ఆయనకున్న కమిట్మెంట్ బట్టి పైసలు లేవు, అయిపోయినాయి అంట. నన్ను అడగడానికి ఆయన మొక్కమాట పడ్డాడు. నా దగ్గర కూడా అంతంత మాత్రం, ఎందుకంటే నేను దశభాగం బ్యాచ్ కదా, బొట్టాబొట్టి బ్యాచ్. నా దగ్గర కూడా ఉండవు అని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన నాకు ఎంత కావాలో అంత ఉంటాయి, ఎంతవరకు ఇది నా ప్రార్థన, అది ఎంత ఎక్కువ తక్కువ అనేవాడు. సరే, ఆయన ఏం చేసినాడంటే, ఒక్కడే ప్రార్థన చేసుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కళ్ళు కూడా ఈ కలర్ చేంజ్ అయ్యింది. చిన్నగా ఏం చేయాలా అని ఆలోచించుకొని, సరే అటు బజార్ దగ్గర పోయేద్దామని చెప్పి నడుచుకుంటా వస్తున్నాను. ఇక్కడే చౌటప్పల్ దగ్గర. మేము చౌటప్పల్లో నేను ఐ థింక్ 8 years ఉన్నాను. అక్కడ సముద్రం అటు వెళ్తుంటే చౌటప్పల్ బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో 10,000 బండిల్ కట్ట అక్కడ పడిందట. స్టోరీ కాదు, నిజం. ఈ సహోదరుడు అటు తలకాయ పాపం ఎప్పుడు ఇట్లా పైకి ఎత్తుకొని గర్వంగా పోడు, చాలా నెమ్మదస్తుడు. అలాగా తలదించుకొని వెళ్తూ ఉంటే అక్కడ కట్ట కనిపించింది. చెప్పాడు ఆయన, అన్నా దేవుడు మెరికల్ అద్భుతం చేశాడన్నా. ఏంటి ఎలా చెప్పాడు? ఇప్పుడు నేను చెప్పినంత చెప్పాడు. ఆయన అప్పటికి అక్కడ నిలబడి చుట్టూ చూశాడంటే, ఎవడన్నా వేసాడు, ఎవడన్నా పడేసుకున్నాడు, ఎవరన్నా వస్తారని చాలాసేపు తీసుకోకుండా, ఎవరన్నా వస్తారేమో వాళ్ళు తీసుకున్న దాన్ని వెళ్తున్నాం, నాది కాదు కదా అని చెప్పి అక్కడే, ఈ దేవుని బిడ్డ కనపడంగా అమాంతం తీసుకోడు, నో అని అలాగే నిలబడి చూస్తూ ఉన్నాడంట. అందరూ ఎవరు పోతున్నారు వస్తున్నారు, ఎవరు కూడా ఆయనకి వెళ్ళి చూడలేదు, ఏందని అడిగినోడు లేడు, నాదని వచ్చినోడు కూడా లేడంట. సుమారు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, ఒక అరగంట నిలబడి ఇంకెవరు రాలేదు కదా అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకొని దాన్ని తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. తను, తన భార్య, పిల్లలు వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కోగా, ఇంకా దినాల్లో ఉన్నటువంటి కాస్టింగ్ని బట్టి 7,000 ఆయన దగ్గర మిగిలి ఉన్నాయి. దానిలో దేవుని భాగం ఆల్మోస్ట్ దేవుని భాగం మిగిలినంతా తీసుకెళ్ళి మళ్ళీ దేవుని అకౌంట్లో అక్కడ బాక్సులు వేసేసాడు. 10,000లో 3,000 వాడుకున్నాడు. 7,000 ఎక్కడేం చేశాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా ఆయన? ఇప్పుడున్నాడు ఆయన విజయనగరంలో మైలాన్ ఆర్ సమ్ అదర్ మల్టీనేషనల్ కంపెనీలో ఉన్నాడు. ఈజ్ అ మేనేజర్ నౌ. ఆయన మంచి విల్లా, మంచి ప్లాట్ ఉంది, రాయల్. ఈ బికేమ్ రిచెస్ట్ మ్యాన్, రాయల్. కావాలంటే నెంబర్ ఇస్తా, మాట్లాడతాం. నేను చెప్పే ఏమి అబద్ధాలు కాదు, సత్యం. దేవునికి ఇచ్చి చూడు, దేవుని మాట విని చూడు, విని వదిలిపెట్టబోకు. విని పక్కని ఇంతే చెబుతారు అనుకోబాకు. నష్టపోతావు. నువ్వు ఎంతకాలం నువ్వు అక్కడే ఉంటావు, నీ బతుకులో మార్పు రాదు. విని దాని ప్రకారం చేయండి, అప్పుడు నువ్వు జయశాలి అవుతావు. దేవుడు నిన్ను జయించేవాడిగా చేస్తాడు. అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా చేస్తాడు. నిన్ను పరలోకంలో జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాడు. ఇప్పుడు చూడండి దయచేసి, ఇప్పుడు ఈ మాట ప్రకారం నేను చేస్తాను బ్రదర్. దేవా, ఈ రోజు నుంచి నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను అని తీర్మానం చేసుకొని ఈ బలలో తీర్మానం చేసుకుంటేనే నువ్వు ఈ బలలో చేయవేయటానికి అర్హురాలి, అర్హుడు.
ఒకవేళ నీ తీర్మానం చేసుకోకపోతే యు ఆర్ నాట్ వర్తీ టు టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్. ఈ దేవుని బల్లలో చేయి వేయటానికి నువ్వు అర్హుడు కాదు. నా మాట కాదు, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. దేవుని మాట ప్రకారం వింటున్నానా లేదా, దేవుడు చెప్పింది చేస్తున్నానా లేదా పరీక్షించుకో. నువ్వు దొంగవైతే నీ డబ్బులు ఇక్కడ అవసరం లేదు, కానుకలు పెట్టెలో కూడా నువ్వు వెయ్యొద్దు. నువ్వు దొంగవైతే నీ పైసా ఇక్కడ వేయొద్దు, తీసుకొని పో. నువ్వు మారు మనసు పొందాకే వచ్చేయి. నువ్వు దేవుని భాగాన్ని దొంగిలించే స్థాయిలోనే ఉన్నావా, నీ పైసా కూడా ఇక్కడ తేవద్దు. ప్రభునామంలో నీకు నొక్కి చెప్తున్నా, డోంట్ పుట్ యువర్ మనీ ఇన్ ద బాక్స్, టేక్ విత్ యూ యువర్ మనీ, గో, దట్స్ ఎనఫ్, బట్ డోంట్ టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్. బల్లలో చేయి వేయొద్దు. నువ్వు తీర్మానం చేసుకుంటావా, నేను దేవుడు చెప్పింది చేస్తాను, విధేయత చూపిస్తాను, నా దేవుడు ఏది ఇస్తాడని తీసుకుంటాను, నా దేవుడు చెప్పింది నేను చేస్తాను. నువ్వు ఈరోజు తీర్మానం చేసుకుంటేనే బలలో చేయలే, అలవాటుగా వేయొద్దు. ఇలాగ చాలామంది వేసి ఏమయ్యారో తెలుసా? రండి ఒకసారి అది చూసుకొని మనం బలలో చేయవేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29, 30, 31 మనందరం చదువుదాం. అందరం చదువుదాం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. నీకు తీర్పు ఉంటుంది. దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో. నిన్ను నువ్వే పరీక్షించుకో. నువ్వు చేసేది ఏంటో ఒకసారి ఆలోచించుకో. నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. అబద్ధం అట్టు విడిచిపెట్టు. అబద్ధం ఆడితే నువ్వు ఈ బలలో చేయవేయొద్దు. నువ్వు అబద్ధం ఆడేటువంటి బుద్ధి మానుకోకపోతే బలలో చేయవేయొద్దు. ప్రతి దానికి కోపపడి ద్వేషం కడుపులో ఉంటే ఈ బలలో చేయవేయవద్దు. ప్రభు నామంలో నేను చెప్తున్నా, దేవునితో ఆడుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవునితో మీరు ఆడుకోవద్దు. దేవుడు దహించు అగ్ని. దేవుని తీక్షణమైన ఉగ్రత రాకముందే మానుకున్నాం. అలవాటుగా చేయవేయవద్దు. దేవుని మాటకు విధేయత చూపించు. దేవుడు నిన్ను అనాథగా పెడతాడు. thank you